ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నామో దీనికి ఎంట్రన్స్ అనమాట. ఇది కిబూత్స్కి ఎంట్రన్స్ అనమాట ఈ ప్రదేశం అయితే కనుక. సో ఇటు నుంచి మనం ఇలా స్ట్రైట్గా లోపలికి వెళ్తే ఇదంతా కూడా కిబూత్స్ ఏరియా. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మేము బస్సు కోసం వెయిట్ చేస్తున్నాము. బస్సు కోసం వెయిట్ చేస్తున్నటువంటి ప్రదేశంలో ఇక 2 మిషన్స్ కనిపించాయి నాకు. సో ఇవి ఛార్జింగ్ మిషన్స్ అనమాట. ఏవైతే మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయో ఆ వెహికల్స్కి ఛార్జ్ చేసుకోవడానికి ఈ మిషన్స్ ఇలా అరేంజ్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క 5-10 కిలోమీటర్స్కి ఇలా చాలా వరకు ఈ ఛార్జింగ్ పాయింట్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది పేమెంట్ చేయడానికి అనమాట. సో మనం కార్డు ద్వారా ఇక్కడ పేమెంట్ చేయొచ్చు. పేమెంట్ చేసిన తర్వాత మనం ఇది మన కార్కి కనెక్ట్ చేసుకుంటే మన కారు రీఛార్జ్ అయిపోతుంది. సో ఇలాంటి పాయింట్స్ ఉంటాయన్నమాట చాలా వరకు ఇక్కడైతే కనుక ఇజ్రాయెల్లో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి. ప్రజెంట్ అయితే కనుక నేను తెల్ అవీవ్ హెర్జ్లియా ప్రాంతంలో ఉన్నాను. ఇక్కడ నుంచి ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి వెళ్తున్నాను. ఏదైతే మీరు లాస్ట్ టైం చూసారు కదా, నూతన యెరూషలేము మహిమ సంఘము ప్రేయర్ టవర్లో మీరు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసారు కదా. సో బ్రదర్స్తో పాటు ఇప్పుడు ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది బ్రదర్స్ తోటి అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. చాలా హ్యాపీ బ్రదర్ మళ్ళీ మిమ్మల్ని కలవడం. లాస్ట్ వీడియోస్లో మీరు చాలా విషయాలు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ టైటస్ గారు కూడా చాలా చాలా మంచి విషయాలు, మాకు తెలియని విషయాలు చాలా మీ ద్వారా తెలుసుకోవడం జరిగింది. సో ఈరోజు ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి వెళ్తున్నాం. చాలా పవిత్రమైనది, అతి పవిత్రమైన ప్రదేశానికి మనం వెళ్ళబోతున్నాం. సో దాని గురించి మన వ్యూవర్స్ కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రములు కలుగును గాక. ఆత్మీయులైన మీ అందరికీ కూడా నా ఒక ఆశీర్వాదాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క సమయంలో తలవి ప్రాంతమైన హెర్జ్లియా నుంచి మన తెలుగు వారందరం బయలుదేరి మేము అబ్రహాం నివసించిన ఆ యొక్క ప్రదేశానికి వెళ్తున్నాము. అబ్రహాము నివసించిన ఆ ప్రదేశానికి ఇప్పుడున్న పేరు దాను అరణ్యం అన్నమాట. ఈ దాను అనేవారు మన బైబిల్ గ్రంథంలో ఒక వంశానికి సంబంధించిన వ్యక్తి. ఆయన నివసించిన ప్రాంతం కనుక అది దాను అనే అరణ్యం అని అది పేరు పెట్టబడింది. అదే స్థలంలో కూడా మన యెరోబాము కూడా అక్కడ నివసించి అక్కడ పాలన చేస్తున్నాడు. యెరోబాము కాలంలో కూడా దేవుడు 11 గోత్రాలు యెరోబాముకి ఇచ్చిన తర్వాత ఆ గోత్రాల వారు మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోతారేమని భయం కలిగి 2 దూడలను చేయించి ఒక దూడను అక్కడను దాను అరణ్యంలోను ఒక దూడను తీసుకెళ్ళి బేతేల్లోను ఆయన పెట్టడం జరిగింది. ఆ ప్రాంతాన్ని కూడా మనం విజిట్ చేయడానికి వెళ్తున్నాము. ఇంకా అక్కడ బరామ్ అనే ప్లేస్ కూడా ఉన్నది. అది పురాతనమైన చర్చిలు అవన్నీ కూడా, అంటే సినిగోగులు ఇవన్నీ ఉన్నాయి. వీటిని దర్శించడానికి మనం వెళ్తున్నాం. మాతో పాటు మీ అందరికీ మేము చూపించాలని దేవుని యొక్క కృపలో సహోదరుడు నాని మా దగ్గర కలవటం, ఆ స్థలాలన్నీ మా ద్వారా ఆ బిడ్డ మీ అందరికీ చూపించడం మాకు కూడా చాలా సంతోషం. దేవుడి దీవెనలు మీకు మెండుగా కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. మనం మిగతా విషయాలు మన సహోదరులు చెప్తారు. హాయ్ బ్రదర్. నమ్మకమైన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మేము ఇప్పుడు విజిట్ చేయబోతున్న స్థలాలు చాలా అద్భుతమైన ప్రదేశాలు, చాలా ప్రాముఖ్యమైనవి. దైవ సేవకులు వివరించారు ఆల్రెడీ. ఆ తర్వాత దాని నుండి మేము కిందకు వస్తాం, బారామా అనే ప్రదేశం విజిట్ చేస్తాం. దాని తర్వాత గల్లే ప్రాంతానికి వెళ్తాం. గల్లే ప్రదేశంలో చాలా ప్రాముఖ్యమైన స్థలాలు ఉన్నాయి. అయితే మేము ధన్యతల కొండ ఇంకా అలా 2-3 స్థలాలు చూసుకొని వస్తాము. తిరిగి మళ్ళీ మేము తెల్ అవీవ్కి వచ్చేస్తాం. మాతో మీకు కూడా ఆహ్వానం. ఇది ఒక అద్భుతమైన జర్నీ. చాలా ప్రాముఖ్యమైన స్థలాలు చూడబోతున్నాం మనం. ఇవి చాలా దూర ప్రదేశాలు. వాస్తవానికి ఇది పూర్తిగా నార్త్కి వెళ్తున్నాం మనం. ఎందుకంటే దాను నుండి బేర్షెబా వరకు అని చెప్పబడింది. అంటే నార్త్ టు సౌత్ అని ఇజ్రాయెల్ గురించి చెప్పబడుతుంది. ఆ ప్రదేశం నుంచి మేము మీకు లైవ్ చేస్తాము. ఆ ప్రదేశం నుంచి అనేక విషయాలు మీకు వివరించబోతున్నాం. దాని తర్వాత గల్లే సముద్రం ప్రాంతానికి వచ్చిన తర్వాత ధన్యతల కొండ మీద మత్తయి సువార్త 5వ అధ్యాయంలో వివరించబడిన రీతిగా యేసుప్రభు కొండ మీద ప్రసంగం, ధన్యతలు చెప్పబడిన ప్రదేశం అదే. ఈ ప్రదేశాలు మనం చూడబోతున్నాం. దేవాది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన కాక. ఆమేన్. ప్రియమైన వారులారా, ఇప్పుడు మీరు చూడబోతున్న స్థలాలు మనం యూట్యూబ్లో కూడా మన తెలుగువారు కొన్ని వీడియోస్ చేస్తున్నాయి. కానీ దీనికి డీప్గా మనం పూర్తి వివరణ ఇవ్వబోతున్నాం.
దీంట్లో మనం అనేక విషయాలు బైబిల్ నుండి చారిత్రాత్మకంగా బైబిల్ నుండి అనేక విషయాలు తెలుసుకోబోతున్నాం. పూర్తి వివరాలతో మీకు వివరిస్తాం మేము. ఎందుకంటే చాలా చరిత్ర ఉంది, అక్కడ చాలా చరిత్ర ఉంది, చాలా సంఘటనలు జరిగినాయి. అవి మనం అక్కడ చూస్తూ వాటి గురించి అనేక విషయాలు తెలుసుకుంటాం. చాలా చరిత్ర ఉంది, చాలా తెలుసుకోవాల్సింది ఉంది. అవి మనకి ఎక్కడ దొరకవు, అంత ఇన్ఫర్మేషన్ ఉంది. అవన్నీ మీకు మేము వివరించబోతున్నాం. సో ప్రజెంట్ అయితే కనుక బస్సు వస్తుంది. బస్సు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మేము బయలుదేరుతున్నాం. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన ప్రదేశాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మరికొన్ని విషయాలు మీ ద్వారా బైబిల్ రిఫరెన్సెస్ తోటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నాకు. సో మీతో పాటు ప్రదేశాలకు రావడానికి మాకు ఇచ్చిన అవకాశానికి చాలా థ్యాంక్స్ బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మొదలుగా సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళుదామనేటువంటి పాట అందరూ కలిపి పాడదాం. చప్పట్లు కొడుతూ అందరూ దేవుని స్తుతిస్తూ పాడదాం. సియోన్ సియోను గీతము సంపూర్ణ
చాలా ఇష్టం. తగినట్టు చేసినటువంటి వాళ్ళకి